జాతీయ జెండా అశోక చక్రంతో కూడిన 3 రంగుల జెండాకు జాతీయ జెండాగా చట్టసభల ఆమోదం లభించింది. దీని వెనక నేపథ్యం ఇది. విజయవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశాల సందర్భంగా పింగళ వెంకయ్య ఒక పథకాన్ని రూపొందించారు. అందులో ఎరుపు ఆకుపచ్చ రంగు మధ్యన చెరక ఉన్నాయి. గాంధీజీ ఇచ్చిన సలహా ప్రకారం మధ్యలో తెలుపును చేర్చారు. ఆ జెండాను కాంగ్రెస్ సమావేశాల్లో ఎగరవేసేవారు. ఆ రకంగా రూపుదిద్దుకున్న మొవ్వన్నెల జెండా అఖిల భారత కాంగ్రెస్ జెండాగా ఆవిర్భవించి 1921లో అహ్మదాబాద్లో జరిగిన సభలో ఎగిరింది. 1929లో సిక్కులు జెండాలో పసుపు రంగు ఉండాలని డిమాండ్ చేశారు. దీంతో 1931 నాటికి ఫ్లాగ్ కమిటీ ఏర్పాటైంది. మతాలకు అతీతంగా త్యాగనిరతిని, ఆత్మస్థైర్యాన్ని ప్రతిబింబించే కాషాయ రంగును, స్వచ్ఛతను, శాంతిని, నిజాయితీని చాటే తెలుపును, పాడి పంటలకు ప్రగతికి చిహ్నమైన ఆకుపచ్చ వర్ణాన్ని, ప్రజల శ్రమ జీవితాన్ని సూచించే విధంగా నీలిరంగు రాట్నం ఉన్న జెండాను ఆ కమిటీ జాతీయ జెండాగా రూపొందించింది. ఆ తర్వాత చరకా స్థానంలో నీలిరంగులో ఉండే ధర్మచక్రాన్ని చేర్చారు. దీన్ని రాజ్యాంగ సభ 1947 జూలై 22న ఆమోదించింది. జై హింద్.